ఏంటమ్మా అంత హ్యాపీగా ఉన్నావు? ఈ నెల 10,000 మిగిలింది. మన ఇద్దరం కలిసి డాడీని ఇంప్రెస్ చేద్దామే. ఇంకో 10,000 లాక్కోవచ్చు. వచ్చి నెల స్కూటీ కొనవచ్చు. మన ఇద్దరం తిరగొచ్చు హ్యాపీగా. అయితే చికెన్ వండుతామమ్మా, డాడీ త్వరగా మెల్ట్ అయిపోతాడు. అయితే నేను వండుతాను, నాకు హెల్ప్ చేయి. సరే అమ్మా. ఏంటి కోడి రక్తం ఎక్కడ ఉంది? వెళ్ళి కడుగు. అమ్మా అది నా రక్తం అమ్మా. సరేలే నేను కోస్తాను, నువ్వు వెళ్ళుండు. సరే అమ్మా. చికెన్ కడిగి అమ్మా. ఈ జన్మమే రుచి చూడదా నూనె దొరికెరా. ఉల్లిపాయలు ఈ లోకమే ఇదిగో ఉప్పు కారం దానికి వేదికరా. పసుపు వేడి వేడనల్లో వేడి వేడనల్లో కరివేపాకు 5 నిమిషాలు అయింది కదా చికెన్. సరే అమ్మా. అరగంట అయింది కదా, ఇప్పుడు చికెన్ కూర అయిపోయి ఉంటది. ఏంటి చికెన్ ఉడకలేదు? స్టవ్ ఆన్ చేయలేదా? అది నువ్వు చెప్పలేదు కదమ్మా. దీనికి పని చెప్పే కండా నేను చేసుకుంటే బెటర్ లో. ఏదో ఒక రోజు నా చేతి వాట నీకు తినిపిస్తానమ్మా. నీకు పెళ్లి అయ్యాక తింటానులే అమ్మా. అప్పటి వరకు ఎందుకమ్మా? నీ పెళ్లి చూసాక నేనేమైపోయినా పర్వాలేదు. వెళ్ళి చూడు డాడీ వనడే లేదు. సరే. గడ కొట్టుకో, చుట్టాలు వస్తారు. అమ్మ కాకరుస్తుంది. చుట్టాలు వస్తారేమో. 2025 లో కూడా ఇలాంటివి నమ్ముతావా? బాగున్నావా వదన? బాగున్నావా రమ్య? బాగున్నాను, నువ్వు బాగున్నావా? బాగున్నాను వదిన, నువ్వు బాగున్నావా? కూర్చో. ఏంటమ్మా రమ్య బాగున్నావా? బాగున్నాను అత్తయ్య. ఏంటి సడన్ గా వచ్చారు? ఇదిగే మా పాపకి వైజాగ్ లో జాబ్ వచ్చింది, అందుకే వచ్చాం. అర్జెంట్ గా ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయి. శ్మశానంలో చెప్పారా? చెప్పాను సార్. కాల్చాలా పూడ్చాలా సార్? ఆల్రెడీ కాలిందేగా, పూడ్చేద్దాం. ఓకే సార్. ఎందుకమ్మా ముఖం అలా పెట్టావు? వచ్చింది చుట్టాలు కదా, రాక్షసులు. కాదమ్మా దేవతలా ఉంది అత్తయ్య. కాసేపు ఆగమ్మా తెలుస్తుంది. వచ్చిందండి వయ్యారి. ఏంటమ్మా చదువు ఎంత వరకు వచ్చింది? బీటెక్ సెకండ్ ఇయర్. బాగా చదువుతున్నావా? బాగా చదువుతున్నా. ఏది నీ పిన్ నంబర్ చెప్పు, రిజల్ట్స్ చూస్తా. గుర్తులేదు. గుర్తులేదా? చెప్పడానికి ఇష్టం లేదా? భయపడకలే, చదవకపోతే మంచి రోజు చూసుకుని పెళ్లి చేసేయడమే. ఇక్కడే ఉంటే మనల్ని తినేస్తారు. కిచెన్ లోకి వెళ్ళిపోదాం. రమ్య కాఫీ పెట్టవా? నాకు కాఫీ పెట్టడం రాదు, అమ్మకి చెప్తే. ఏంటి వంట కూడా రాదా? ఇలాగైతే పెళ్లి కూడా అవదేమో. చుట్టాలని అలా అంటే వేటమ్మా, వాళ్ళు రాక్షసులు కాదు, రాబందులు. ఏంటమ్మా రమ్య మంచినీళ్ళనే ఇవ్వలేదు? ఆగండి అత్తయ్య, ఇప్పుడే తెస్తా. ఏదో తేడాగా ఉందేంటి? మంచినీళ్ళు అంటే మంచినీళ్ళే ఇస్తారా? మరి పురుగుల మంది ఇమ్మంటావా? తిట్టుకుంటున్నావు కదా? మనసులో మాటలు కూడా అర్థమైపోతున్నాయి దీనికి. అమ్మో దీంట్లో ఎక్కువ ఉంది, దీంట్లో తక్కువ ఉంది, మళ్ళీ తిడతాదేమో. అయ్యో ఇప్పుడు దీనిలో ఎక్కువ ఉంది. ఇప్పుడు సరిపోయింది. అత్తయ్య తీసుకోండి. చూడండి అత్తయ్య, రెండు సమానంగా ఉన్నాయి. హే పక్కెళ్ళాడుకో. అన్నయ్య కాలేజ్ నుంచి నా కోసం ఏం తెచ్చావు? కాలేజ్ బ్యాగ్ తెచ్చా. బ్యాగ్ కాదురా, తినడానికి ఏం తెచ్చావు? నీ ఫేవరెట్ ఫుడ్ తీసుకొచ్చా. ఏంట్రా అది? కుక్క బిస్కెట్లే. నాకు కూడా టైం వస్తుంది కదా, అప్పుడు చెప్తా. నీకెలా వస్తుందా? ఊరు నుంచి నీ మరదలు వచ్చిందిరా. అవునా? తన దగ్గర నన్ను కొంచెం పొగిడే. చూడు నేను ఎత్తేస్తాను, అక్కడి నుంచి పడేస్తాను కూడా. అదిగో వదిన, నా కొడుకు వచ్చేసాడు. ఓరే ఎంత పెద్దోడు అయిపోనురా. ఎలా ఉన్నావు అత్తయ్య? నువ్వు చిన్నప్పుడు ఎంత ఉండేవాడురా? చిన్నప్పుడు నేనెంత ఉండేదాన్ని అత్త? అప్పటికి ఇప్పటికి ఒకే సైజులో ఉన్నావు. అత్తయ్య అన్నయ్య నీకోసం ఏదో తీసుకొచ్చాడు. ఏంట్రా ఇది? కుక్క బిస్కెట్లు. అయిపోయింది బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజు. చెల్లి ఏంట్రో కొత్త పిలుపు? జ్యోతితో మాట్లాడాలి. మాట్లాడు. పక్కన అత్తయ్య ఉంది. నాకేంటి? డైరీ మిల్క్ చాక్లెట్ ఇస్తానే. సరేరా. జ్యోతి మా మేడం మీద నుంచి వస్తే ఏం కనిపిస్తుందో తెలుసా? ఏం కనిపిస్తుంది? చూపిస్తా.
చూసావా? చాలా బాగుంది సిటీ. అన్నయ్య చాక్లెట్ తెస్తానన్నావు. తెచ్చా, తీసుకో జ్యోతి. మరి నాకు మెల్ట్ అయిపోద్దని ఫ్రిడ్జ్ లో పెట్టా, వెళ్ళి తీసుకో. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళొచ్చేస్తా. ఇప్పుడు ఏం చేస్తున్నావు బావా? జిమ్ కి వెళ్ళి కండలు పెంచుతున్నా. ఏం చదువుతున్నావు? బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నా. అంటే వీడు నా కోసం చాక్లెట్ కొనలేదు. వీడిని ఏం చెయ్యాలంటే ఇప్పుడే ఫోన్ నెంబర్ తీసుకోవాలి. జ్యోతి, నీ ఫోన్ నెంబర్ చెప్పవా? చూడండి అత్తయ్య, వ్యూ ఎంత బాగుందో. 98480222. వదిలే టైం అయింది, వంట చేసేద్దామా? కావాలంటే మా జ్యోతి హెల్ప్ చేస్తుంది. వంట వచ్చేటమ్మా. వచ్చేత్తా. వచ్చే మగడు అదృష్టవంతుడు. అబ్బా కళ్ళు మండిపోతున్నాయి, కళ్ళు మండుతున్నాయి అమ్మా. ఫోన్లే అమ్మా, నేను వెళ్ళి కట్ చేస్తా. ఎందుకత్తయ్య అంత బాధపడతారు? నేను కట్ చేస్తా. నువ్వా? వద్దమ్మా చెల్లమ్మ, నేను చేస్తా చూడు. కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నువ్వు. కొంచెం పక్కెళ్ళే ప్లీజే. నాకేంటి? కొంటె చూపుతో. రమ్య, బెల్ట్ ఎక్కడ పెట్టాను? అమ్మా అమ్మా కొడుతున్నాడే వీడు. ఏరా ఆడపిల్ల కొడుతున్నా? అత్తయ్య మీకు చీర మ్యాచ్ అవ్వలేదు, మార్చేయండి. వదిన మంచి చీర ఇవ్వు, నీ కూతురికి ఇది నచ్చలేదంట. నా దగ్గర ఏముంటాయి వదిన, అన్ని పాత చీరలేని. అదేంటమ్మా, మొన్నే కదా పట్టు చీర కొన్నావు. వదిన ఒకసారి బీరువా తాళం ఇవ్వు. నీ అత్తగా డౌట్ రావాలి, నీకు ఆతలు పెడతాను. ఎవరికి చెప్పకూడదు, నాకు 8 సంవత్సరం దసరా బోనస్తో కొన్నాను. సరే అమ్మా, ఎవరికి చెప్పను. నువ్వెప్పుడు వచ్చావే? ఇప్పుడే వచ్చానమ్మా. నా కోసం బంగారం ఏమైనా దాచేవేమో అని. ఇది బాగుంది వదిన చీర. ఎవరికి చెప్పకొదునా, మేము మార్చుకొని వచ్చి వదిన. ఏదో తేడాగా ఉందేంటి? అమ్మా నీ కోడలు అన్ని డబ్బులను తగలేసేస్తాను. పట్టు చీరలు, బంగారము అన్ని. ఇదిగో నేను చెప్పానని చెప్పదు. వదిన సీరియల్ అత్త చూడు ఎంత దుర్మార్గురాలో. అందరూ మా అమ్మలాగా ఉంటారేటి? ఏటి ఇక్కడ చదువుకోకంట, వెళ్ళి చదువుకో. వెళ్ళు, పిల్లలకి సీరియల్ అలవాటు చేయకూడదు. వెళ్ళి చదువుకో, వెళ్ళు చదువుకో, వెళ్ళు. హలో అత్తయ్య, బాగున్నారా? ఓ అమ్మ చేసిందా? ఏమన్నా నేను తోలు చేసి గుర్తురానా? ఇదిగో అత్తయ్య, పిల్లలతోనే బిజీ కొంచెం. అబ్బో ఏం బిజీ? ఈ నెల అబ్బాయికి 10,000 పంపించి మనం. నీ కొడుక్కి 20,000 జీతం. ఈ సిటీలో బతకడం కష్టం. నీకు 6,000 పంపించేస్తాను, 7,000 అద్ది. ఇంకా బియ్యము, పప్పు, కరెంట్ బిల్లు, పిల్లల చదువులు ఇవన్నీ చేసుకున్నప్పుడు తిరిగి 5,000 అప్పు అవుతున్నాం మేము. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? బానక డబ్బులు ఏ బానిస అత్తయ్య? దసరా బానిస రాలేదు. ఎవరు చెప్పిందో చెప్పు. పిల్లక పెట్టి రుబ్బేసి రోకలతో పచ్చడి చేశారు.